హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీతి క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇది వచ్చైతే ఆర్గంజా క్లాత్. ఇలా లైనింగ్ అయితే 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ తీసుకొని షోల్డర్ వచ్చి అయితే 5 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. మనం షోల్డర్ 5 తీసుకున్నాం కనుక కింద కూడా కరెక్ట్ 5 చూసుకొని షోల్డర్ను హార్మోల్కు కరెక్ట్ మిడిల్లో ఒక మార్క్ తీసుకోవాలి. చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి అయితే 7.5 తీసుకోవాలి. చూడండి, టాప్ లెంత్ వచ్చేసి అయితే 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకున్నాను. చూడండి, ఇలా మనం చెస్ట్ లూజ్ వచ్చి 7.5 తీసుకున్నాము. అదేవిధంగా కింది పార్ట్ వేస్ట్ రౌండ్ కూడా 7.5 దగ్గర ఒక మార్క్ తీసుకున్నాను. 7.5 దగ్గర ఒక మార్క్ తీసుకొని చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వేస్ట్ రౌండ్ వరకు ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ విధంగా ఏ విధంగా గీసుకున్నా మనం అయితే అలాగనే కట్ చేసుకోవాలి. మిడిల్లో ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 దగ్గరకు ఒక మార్క్ తీసుకొని అక్కడ నుంచి 1/2 ఇంచు పైకి క్రాస్గా ఇలా గీసుకోవాలి. హార్మోల్ దగ్గరనైతే ఇలా క్రాస్గా తీసుకొని ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే కట్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి అయితే 5 తీసుకున్నాం కనుక నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకోవాలి. నెక్ లెంత్ వచ్చి 2.5 తీసుకున్నాను నేను. మొత్తం 5 కనుక ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇది వచ్చి అయితే ఫ్రంట్ నెక్ లోతు 4 తీసుకున్నాను. నెక్ విడ్త్ 2.5 కనుక కింద కూడా నేను 2.5 తీసుకున్నాను. ఇలా ఒక మార్క్ తీసుకొని రౌండ్ నెక్ అయితే ఇచ్చుకున్నాను. ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఏ విధంగా మార్క్ చేశానో ఆ విధంగానైతే కట్ చేశాను. చూడండి, నేనైతే నెక్ను కట్ చేయట్లేదు. 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కనుక లోపల బ్యాక్ సైడ్ నెక్ ఉంది కనుక నేనైతే కట్ చేయలేదు. ఇందులో నుంచి అయితే బ్యాక్ పార్ట్ పక్కకు తీసి పెట్టాను. మనం ఇంతకుముందు మార్కింగ్ పెట్టుకున్నది అయితే ఫ్రంట్ పార్ట్. ఇలా బ్యాక్ ఫ్రంట్ అని అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కనుక ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాము. ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే పక్కకు పెట్టేశాను. బ్యాక్ పార్ట్కు మార్కింగ్ చేసుకుందాము. నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకున్నాం కనుక లోత్ వచ్చి అయితే నేను 3 తీసుకున్నాను. చూడండి, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ అయితే ఇచ్చుకున్నాను. ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చి చూడండి, ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చాను. ఏ విధంగా మార్క్ చేశానో ఆ విధంగానైతే కట్ చేశాను. అలాగే నేనైతే ఈ ఫ్రాక్ అయితే జిప్ వేస్తున్నాను. అందుకనే మిడిల్లోనైతే కట్ చేశాను. చూడండి, జిప్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ని అయితే కట్ చేస్తున్నాను. మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగానైతే కట్ చేస్తున్నాను. రౌండ్ నెక్ మార్కింగ్ చేశాను కనుక రౌండ్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, సంక దగ్గర కొంచెం లోతు తీయాలి, ముడతలు రాకుండా. ఫ్రంట్ పార్ట్కు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా పిన్స్ పెట్టి నెక్కి మాత్రం ఇలా ఒక స్టిచ్ అయితే చేశాను. నెక్ వరకు స్టిచ్ చేశాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశాను. పావించుతో అయితే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న కట్స్ మాత్రం ఇచ్చుకోవాలి. ఈ కట్స్ తోటే మనకు మంచి నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలా కట్స్ ఇచ్చుకొని మొత్తం లైనింగ్ అయితే లోపలికి వేసాను. చూడండి, పైనుంచి అయితే ఒక స్టిచ్చింగ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనము రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని వేసుకోవాలి. చుట్టూరంగా ఒక కుట్టు అయితే వేసి మిగిలిన క్లాత్ అయితే కరెక్ట్ కట్ చేసుకున్నాను. చూడండి,
బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే పిన్స్ పెట్టి నెక్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కట్స్ ఇచ్చాను. కట్స్ ఇచ్చి మిగతా క్లాత్ అయితే మొత్తం తిరలేసాను. తిరలేసి పైనుంచి అయితే ఒక స్టిచ్ చేయాలి నెక్ దగ్గర. నెక్కు మొత్తం చుట్టూరంగానైతే ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా మిడిల్లో జిప్ పెట్టి పైనుంచి కూడా ఒక స్టిచ్ చేశాను. ఇలా కంప్లీట్ అయింది చూడండి జిప్. ఇలా ఎక్స్ట్రా ఉన్న జిప్ని అయితే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా పెట్టి షోల్డర్స్ అయితే జాయింట్ చేశాను. మనకు షోల్డర్ అయితే 7.5 వచ్చింది. మనము ఎంత వచ్చిందో దాన్ని అయితే క్యాల్కులేషన్ చేసుకొని మనము హ్యాండ్ తీసుకోవడానికి టాప్ స్టిచ్చింగ్ చేసిన దాన్ని అయితే ఇలా పెట్టుకొని 2 ఫోల్డింగ్స్ ఇవ్వాలి. కింద 2 ఫోల్డింగ్స్ కరెక్ట్ మూల మీద మనం ఇచ్చుకొని అది ఎంత వెడల్పుతో ఉందో అక్కడ మార్కింగ్ తీసుకోవాలి. మన కింద ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కూడా తీసుకోవాలి. కిందనైతే నాకు 16 ఇంచెస్ కావాలి. 16 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్కింగ్ తీసుకున్నాను. నడుం దగ్గరలో టాప్ ఎంత ఉందో అంతే మార్కింగ్ తీసుకున్నాను. మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చామో అదే విధంగా పైన కింద కట్ చేసుకోవాలి. అదేవిధంగా పైన కూడా కట్ చేయాలి. చూడండి లైనింగ్ వచ్చి 4 ఫోల్డింగ్స్ అయితే ఇచ్చాను. 4 ఫోల్డింగ్స్ ఇలా ఇచ్చి మనం కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా పైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా క్రాస్గానైతే అది 4 ఫోల్డింగ్స్, ఇది 4 ఫోల్డింగ్స్, ఒక 1-2 ఇంచెస్ గ్యాప్ తోటి ఎక్స్ట్రా ఉంచుకొని మార్కింగ్ తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్కింగ్ చేసుకున్నాను. వీడియోని అయితే ఇక్కడ క్లారిటీగా రాలేదండి, నేను చూసుకోలేదు. కింద 5 మార్కింగ్ తోటి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఏ విధంగా మార్క్ ఇచ్చానో ఆ విధంగానైతే కట్ చేసుకున్నాను. ఈ మెటీరియల్ వచ్చి అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. నేను 2 ఫ్రాక్స్ కుట్టాను. మొత్తం 6 మీటర్స్ 3 మీటర్స్ కుట్టాను. ఇది కుట్టంగా మిగిలిన క్లాత్ని మొత్తం నేను ఫ్రిల్స్ పెట్టాను. ఎంత మిగిలిందో అంతా కింద 5 ఇంచెస్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టాను. అందుకనే లైనింగ్ అయితే ఎక్కువగా ఉంచుకున్నాను. చూడండి కొంచెం క్లారిటీ మిస్ అయింది ఇక్కడ, నేను చూసుకోలేదండి వీడియో. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చి మన వైపు, ఓపెన్స్ వచ్చి అవతల వైపు తీసుకోవాలి. ఇలా 10 ఇంచెస్ తీసుకున్నాను. మిడిల్లో వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, పైన కింద 4 ఇంచెస్ అయితే మార్కింగ్ తీసుకోవాలి. ఈ 4 ఇంచెస్ లోపునే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే తీసుకుంటాము. ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కనుక ఈ 4 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి కిందికి ఇలా క్రాస్గా 4 ఇంచెస్ మార్క్ తీసుకోవాలి. ఇలా క్రాస్గానైతే తీసుకోవాలి. ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి క్రాస్గా ఇక్కడ ఒక 4 ఇంచెస్ మార్క్ తీసుకోవాలి. ఇలా క్రాస్గానైతే తీసుకొని ఏ విధంగా మార్క్ చేసుకున్నామో ఆ విధంగానైతే కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్నాను. మార్కింగ్ దగ్గరికి మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దీంట్లో చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. చూడండి చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి, ఆ విధంగా ఆ మిడిల్లోనే వస్తాయండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్. చూసేయండి నేనైతే ఇలా స్టిచ్ చేశాను. చివరికి చిన్నగా పట్టీ అయితే వేసుకున్నాను. 2 ఇంచెస్ వెడల్పుతో అయితే తీసుకున్నాను క్లాత్. ఇలానైతే పట్టీ వేసుకున్నాను. చూసేయండి చూడండి, ఇంకో ఈ విధంగా వేసుకున్నాను చివర్లకైతే పట్టీ. నేనైతే హ్యాండ్స్కి అయితే లైనింగ్ తీసుకోలేదండి. చూడండి బుగ్గల హ్యాండ్స్ ఎంత బాగున్నాయో. తర్వాతనైతే నేను టాప్ అండ్ బాటమ్ అయితే జాయిన్ చేసేసాను. కిందనైతే పీకో చేసుకున్నాను.
లైనింగ్ ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకున్నాం కనుక దానికి కింద మనమైతే నేను మిగిలిన క్లాత్ మొత్తం అయితే ఇలా 5 ఇంచెస్ తోటైతే ఫ్రిల్స్ తీసుకున్నాను. ఎంత ఉందో అంత క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. పొడుగు వచ్చేసి అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం ఎంత లెంత్ మిగిలిందో నాకైతే అంత మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను. లైనింగ్ వచ్చి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా జాయిన్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. కంప్లీట్ అవుతుంది. చూసేయండి ఎలా ఉందో. నేనైతే ఈ ఫ్రిల్స్ కూడా మొత్తం పీకో చేశానండి. చూడండి ఎంత బాగుందో, చూసేయండి. కొంచెం వీడియోని అయితే నీట్గా రాలేదు, నేను చూసుకోలేదండి. అయితే అర్థమైందని అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయండి. డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి.